హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రోజు ఈ వీడియో అయితే పాట్ నెక్ అంటే కట్ వర్క్ డిజైన్ అయితే కట్ చేసి మీకు చూపించాలి అనేసి స్టార్ట్ చేశాను. వీడియో అయితే అప్లోడ్ చేద్దామని. తీరా చూస్తే కొన్ని వీడియోస్ ఇందులో మిస్ అయినాయి అనమాట. మెయిన్ గా వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేయడమే మిస్ అయిపోయింది. ఇంకా అలాంటప్పుడు నేను వీడియో పెట్టి మాత్రం ఏం లాభం? సరే అయినా కూడా మీతో ఒక్కసారి నేను ఫస్ట్ ఇదే స్టార్ట్ చేశాను కదండి. మన ఛానల్ స్టార్ట్ చేసి ఎక్కువ రోజులు కాలేదు. మీతో అందరితో కూడా కొన్ని విషయాలు చెప్పి మాట్లాడదాము అనేసి ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. అయితే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేవి. అయితే మనకు ఇంకొక ఛానల్ కూడా ఉంది, దేవి లైఫ్ స్టైల్ అనమాట. అవి వచ్చేసి అందులో నేను బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి టైలరింగ్ వీడియోస్ పెడదాము అని ఇది స్టార్ట్ చేశాను అనమాట. నేను ఏమేమి చేస్తుంటాను, ఇంట్లో ఎలా ఉంటాను అనేది ఆ ఛానల్లో పెడుతున్నాను. ఈ ఛానల్ వచ్చి ఓన్లీ టైలరింగ్ కోసం అనేసి స్టార్ట్ చేశాను. చాలా ఫ్రెష్ గానే అనమాట. సారీ అండి, చాలా ఫ్రెష్ గా ఇదైతే స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసి చాలా అయిపోయింది. అయితే ఈ రోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, సుత్తి లేకుండానే నేను అసలు టైలరింగ్ నేర్చుకోవడానికి కారణాలు ఏంటి అనేది మీకు చెప్తాను. నేను వచ్చేసి నా చిన్నప్పుడే నేను చాలా తక్కువ అంటే తక్కువ చదువుకున్నాను అనమాట అండి. మెయిన్ గా వచ్చేసి నేనేం చదివింది లేదు. ఎందుకనంటే మా క్లాస్ లో హెడ్ మాస్టర్ అనమాట అండి. ఆయన నన్ను ఈప్ మీద ఒక 2 సరుపులు సరుపుతూ ఉండేవారు అనమాట. అంటే ఈప్ మీద అరిచేతితోటి కొట్టడం జరిగేది అనమాట. ఎందుకంటే అది పెద్ద రీజన్ ఏం కాదండి, నేను చదవట్లేదని కూడా కాదు. అప్పట్లోనే నా చిన్నప్పుడే మాకు స్కూల్లో భోజనాలు పెట్టేవారు అనమాట. అంటే రామారావు గారు ఉన్న టైంలోనమాట అది. భోజనాలు పెట్టేవాళ్ళు. భోజనం పెట్టడానికి నన్ను పిలిచేసరికి నేనేం చేసేదాన్ని అనుకున్నారు, లంచ్ బెల్ కొట్టంగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసేదాన్ని. ఇంటి దగ్గర భోజనం చేసేసి వెళ్ళేసరికి చూడండి, నాకు ఇంటి నుంచి ఒక ప్లేట్ అయితే తీసుకెళ్లేదాన్ని. ఆ ప్లేటులో భోజనం పెట్టించేసి నా కోసం చూస్తూ ఉండేవారు అనమాట మా హెడ్ మాస్టర్. అది నేను ఇంక మళ్ళా ఏం తింటాను చెప్పండి, తినేసాను కదా ఇంటి దగ్గర. సరే తినకపోయేసరికి నువ్వు ఇంటికి ఎందుకు వెళ్ళావా అని చెప్పేసి అలా 2 వేస్తూ ఉండేవారు అనమాట. ఇంకా ఆయన చాలా హైట్ ఉండేవాళ్ళు. ఆయన చెయ్యి ఇంత పొడుగును ఉండేది. నా ఈప్ మీద ఒక్క సరుపు సరిపేటప్పటికి మొత్తం నేలంటినంత పని అయ్యేది అనమాట నాకైతేని. ఇంకా అసలు చిన్నపిల్లలం కదండి, ఇప్పుడు 3rd క్లాస్ అలా ఉండుంటాను నేను ఆ టైంలోనే అనమాట. సారీ 4th క్లాసు ఆ టైంలోనే అనమాట. చాలా చిన్నగా ఉంటాం కదా, ఆ టైంలో అలా కొట్టేసరికి అమ్మో చాలా తట్టుకోలేకపోయేదాన్ని. ఇంకా అలా చూడండి, అలా నాకు చాలా సార్లు కొట్టేవారు అనమాట. నేను మానేదాన్ని కదా, ఆయన కొట్టడం మానలేదు. ఇలా ఉంటుండగా నేను 5th క్లాస్ కి వెళ్ళిపోయాను. ఇంకా స్టడీ అవుతుంది అనిపించుకొని మా మాస్టర్ కొట్టారని చెప్పేసి మానేశాను. స్కూల్కి వెళ్ళడం మానేశాను. అమ్మో, నాకు ఇంటి దగ్గరే ఉండిపోయాను అనమాట. మాకు ఆంధ్ర సైడు కొబ్బరి తాడు పేనేవాళ్ళు అనమాట. నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఖాళీగా లేననమాట అండి. అంటే మా ఫ్యామిలీ వచ్చి బాగా పూర్ ఫ్యామిలీ. నేను అమ్మ కొబ్బరితాడు ఇలా డొక్కలు ఉంటాయి అన్నమాట. కొబ్బరికాయలు తెలుసు కదా, కొబ్బరికాయల్ని మనం ఒలిచేసిన తర్వాత అట్లకి కొబ్బరి పైన అంతా డిప్ప అనేది వచ్చేస్తుంది కదా, అది తీసుకొచ్చి దాన్ని ఎండలో వేసి బాగా పేళ్ళు అంటారు అనమాట. అంటే కొబ్బరి పేళ్ళు అనమాట. ఆ పేళ్ళని కొట్టి పీసులుగా చేసి ఆరబెట్టుకుని వాటిని తాడుగా పేనేవాళ్ళం అనమాట. అప్పట్లో అలా చేసేవాళ్ళమే. ఇంకా మేము పెద్దగా ఏమి వెనకాల ఆస్తులు అవి ఉండి అంత లేదు మాకు. దాంతో మేము అలానే చేసుకునే వాళ్ళం అనమాట. స్కూల్ నుంచి వచ్చాక కూడా మాకు చదువుకోవడానికి అయ్యే ఉండేది కాదు. ఇంకా మేము
ఏ పని చేయకపోయినా గానీ ఆడవాళ్ళం కదండి, మా సిస్టర్ నేను కూడా అనమాట. మా చెల్లి అయితే కొంచెం బెటర్ గాని నేను అక్కను కదా, నాకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండే అనమాట. ఇక చూసుకోండి అన్ని పనులు ఎక్కువ నేనే చేయాల్సి వచ్చేది. అలా ఇంటి పనులు చేసుకొని స్కూల్కి వెళ్ళి అలా అప్పట్లో మాకు డైలీ కూడా బియ్యం తెచ్చుకోవడం, కూరగాయలు తెచ్చుకోవడం, ఇంటికి పెద్దదాన్ని కదా నేనే వెళ్ళి మోసుకొచ్చేదాన్ని అనమాట. సెంటర్ లోకి వెళ్ళి తేవాలి. అవన్నీ తీసుకొచ్చి స్కూల్కి వెళ్తే మరి లేట్ అవుతుంది కదా. అది కూడా ఏంటనుకున్నాను, నడుచుకుంటాను అనమాట. నడుచుకుంటాను అంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చి నేను స్కూల్కి పరిగెట్టేసరికి లేట్ అయ్యేది. ఇంకా మాస్టర్ కొట్టేవారు. ఇంకా అలా ఉండి ఉండి ఇంకా నేను ఆగిపోయాను అనమాట అండి. స్కూల్ కి వెళ్ళడమే ఆగిపోయాను. అసలు ఆ రోజులు నేను అలా ఆగిపోయాను కాబట్టి నా పరిస్థితి ఇలా అయిపోయిందేమో అని చెప్పేసి ఇప్పటికి బాధపడుతూ ఉంటాను. నాకు ఇంగ్లీష్ అయితే అస్సలకి రాదు. ఆ విధంగా నేను చాలా ఫీల్ అవుతాను అనమాట. ప్రతి మనిషికి కూడా చదువు అనేది చాలా అవసరం అండి. చదువు మనకి ఉద్యోగాలు చేయడానికే కాదు, మనం తెలివిగా ఉండడానికి, తెలివిగా నడుచుకోవడానికి, ఏది ఏది చూసినా చదువుకుని అర్థం చేసుకోవడానికి మనకి చదువు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది చదువే అని నేను అనుకుంటాను. నిజంగా చెప్పాలంటే అది నాకు లేదు కాబట్టి అది అంత వాల్యుబుల్ అనమాట నాకైతేని. నేను అలా చేసి స్కూల్ మానేసిన తర్వాత ఇంకా తాడు అది పేనుకుంటా ఉండేదాన్ని అనమాట. తాడు పేనుకుంటా ఉంటే ఇంకా అప్పట్లో మాకు కొన్ని అంటే ఆ మహిళా మండలి ఇలాంటివి ఉంటాయి కదా, అందులో టైలరింగ్ నేర్పించే వాళ్ళు అనమాట. టైలరింగ్ నేర్పిస్తే నేను అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ప్రాక్టీస్ అయితే చేశాను. బాగానే వచ్చినాయి అనమాట అండి, కుట్టిదాన్ని. అలా కుడుతూ ఉండగా నాకు చిన్న వయసులోనే అనమాట, చాలా అంటే చాలా చిన్న వయసులోనే నాకు మ్యారేజ్ చేసేసారు. ఎన్ని సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలకి పెళ్లి చేసేసేసరికి నేను ఇంకా అత్తారింటికి వెళ్ళిపోయాను. అక్కడైతే తాడే పేనేదాన్ని అనమాట. చెప్పాను కదా, కొబ్బరి తాడు ఉంటది కదా, అలా పేనుకుంటా ఉండేదాన్ని. నిజంగా చదువు లేని వాళ్ళకి ఎన్నైనా కష్టాలు ఉంటాయండి. ఇంకా అలా చేసుకుంటా ఉండేదని. ఏదో ఒక పని అయితే చెయ్యాలి కదండి, కూర్చుని అయితే ఉండలేము. సరే ఇంకా మా ఊర్లో అది ఉండేది, అలా చేసుకునేదాన్ని. కుట్టు కూడా కుట్టేదాన్ని అనమాట. టైలరింగ్ నాకు పర్ఫెక్ట్ గా రాదు అప్పటికి. మిషన్ కొనాలి ఇలాంటివి అంటే అంత స్తోమత అప్పట్లో నాకు లేదు. సరే కదా అని చెప్పేసి నేను డొక్కతాడు అది పేనుకుంటా ఉండేదాన్ని. నాకు ఒక మ్యారేజ్ అయిన ఒక 1 year తర్వాత నాకు పాప పుట్టింది. ఇంకా అలాగా నాకు పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత నేను నా సెకండ్ బేబీ చిన్నగా ఉన్నప్పుడే, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నానని అనుకోకండి, కొన్ని అలా వస్తూ ఉంటాయి. నాకు నా చిన్న అమ్మాయి, చిన్న పాప పుట్టినప్పుడు తనకి మా అంటే ఎంత ఒక 1.5 year అలా ఉంటాయి. అంత చిన్నగా ఉన్న పాపని తీసుకుని మళ్ళీ నేను ఒక 1.5 year ఉన్న పాపని తీసుకుని అలా ఎత్తుకుని దూరం అనమాట అండి, అలా వెళ్ళి అక్కడ నేర్చుకుని వచ్చేదాన్ని అనమాట టైలరింగ్. నాకేంటంటే ఏదో ఒకటి చేసుకుని అమౌంట్ సంపాదించుకోవాలి, మనం మన చేతిలో కూడా డబ్బులు ఉండాలి అని ఒక ఫస్ట్ నుంచి ఒక ఆలోచన ఉండేది అనమాట అండి. అలా నేను నేర్చుకోవడం జరిగింది. అయినా ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ నేను కొన్ని విషయాలైతే మీకు చెప్తాను. ఆ విధంగా నేను కొన్ని చోట్ల అలా నేర్చుకుంటూ నాకు బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాత సెకండ్ హ్యాండ్ లో మిషన్ తీసుకున్నాను అనమాట. మిషన్ తీసుకొని నేను అలా కుట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నాకు నేను మళ్ళీ ఆగలేదన్నమాట అండి. అసలు నా 22 years ఏమో అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను టైలరింగ్ అయితే ఎప్పుడూ ఆపలేదు. నేను మళ్ళీ మధ్యలో ఎన్నో నేర్చుకున్నాను, అన్ని చేస్తున్నాను. అయినా సరే ఈ టైలరింగ్ మాత్రం వదలలేదన్నమాట. నాకు రోజులో ఒక్క బ్లౌజ్ అయినా స్టిచ్ చేయకపోతే నాకు అసలు మనసుకి ప్రశాంతత ఉండదు అనమాట అండి.
ఆడవాళ్ళు అన్నాక ఊరికే ఇంట్లో కూర్చొని ఉండడం అంటే నాకైతే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే హస్బెండ్ ని బేస్ చేసుకుని మనం ఉంటూ ఉంటే అన్నిటికీ వాళ్ళు అయితే చూడరు కదండి. మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అందుకని ఆడవాళ్ళు ఏదో ఒక పనిలో సెట్ అయ్యి నేర్చుకుని ఒక రూపాయి డబ్బులు సంపాదించుకుంటే బాగుంటది అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా ఇలా ముందుకు వెళ్తూ ఉంటాను. ఎవరికైనా చెప్పినా గానీ ఇదే విషయం చెప్తూ ఉంటాను. ఓకే అండి, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటివి ఎన్నెన్నో మళ్ళీ మాట్లాడుకుందాం మనం. బాబాయ్ అండి, మళ్ళీ మరో వీడియోతో, మంచి వీడియోతో, మీకు యూజ్ఫుల్ అయ్యే ఈ వీడియోతో. మీకు ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు, అంటే నేను మాట్లాడిన మాటల గురించి చెప్తున్నాను. మీరు కూడా ఎవరైనా కొంచెం నేర్చుకుంటారు, మాటలు వింటే కూడా మోటివేట్ అవుతారు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇంట్లో ఉండి మనం ఏ పని చేసుకోకుండా ఉంటే ఏ ఒక్క రూపాయి కూడా మనకి ఎవరో తెచ్చి ఇవ్వరు. కాబట్టి నేను ఈ మాట అయితే చెప్తున్నాను అనమాట అండి. నేను టైలరింగ్ చేయకముందు నేను అంత ఇబ్బంది పడ్డాను. నా దగ్గర అయితే అసలు 10 రూపాయలు కూడా ఉండేవి కాదు. అలాంటిది నేను ఎప్పుడు కూడా నాకు అవసరాలకి, ప్రతి అవసరానికి కూడా నా చేతిలో డబ్బులు ఉంటూ నాకు ఎగస్ట్రా అమౌంట్ కూడా ఉండేది. నేను పక్కకు పెట్టుకొని గోల్డ్ అది కొనుక్కుంటూ ఉండేదాన్ని. అలాగే నాకు తెలిసిన వాళ్ళు పక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హస్బెండ్ మీద బేస్ అయిన వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు. హస్బెండ్ కొంచెం లేట్ గా వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంట్లో ఏమైనా అవసరం పడితే అలానే చూస్తూ ఉండేవాళ్ళు. నేనైతే అలా కాదు, ముందే నాకు కావాల్సిన వస్తువులు కావచ్చు, నా పిల్లలకి ఏమన్నా కొని పెట్టుకోవడం, అలాంటి అన్నిటికి కూడా నాకు చేతిలో డబ్బులు ఎప్పుడు ఉంటూ ఉండే అనమాట. అలాగా మనకి ప్రతిదీ హస్బెండ్ మీద బేస్ అవ్వి అలా కాకుండా మనకి మనం కొంచెం చేతిలో అమౌంట్ ఉంటే కొంచెం ధైర్యం అనేది ఉంటుంది అనమాట. ఎవరికైనా సరే అమౌంట్ మన చేతిలో ఏమన్నా 4 డబ్బులు ఉన్నాయనుకోండి, చాలా సంతోషం ఉంటది, అలాగే ధైర్యం ఉంటది అనమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానండి. డబ్బు ఉన్న వాళ్ళైతే ఏ ప్రాబ్లం ఉండదు అనుకోండి, వాళ్ళకి అన్ని కూడా సమకూర్చుకుంటారు. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి హస్బెండ్ మీదే ఆధారపడితే వాళ్ళ మటుకి ఎన్నని చేస్తారు చెప్పండి. వాళ్ళు ఈ రోజులను బట్టి చూసుకుంటే అన్ని పిల్లలకే కావచ్చు, ఇంటి అవసరాలకే కావచ్చు, అన్నిటికి రేట్లు ఎక్కువైపోయినాయి. అన్నిటికి ఒక్కరి సంపాదన ఏం సరిపోతుందండి. అలా అనేసి మనం కూడా కొంచెం ఏమన్నా కష్టపడ్డాము అంటే మన ఖర్చులు మనం ఆ చేసుకోవచ్చు అనమాట. అందుకనేసి చెప్తున్నాను, ఆడవాళ్ళు ఎప్పుడు కూడా కూర్చొని ఉండకూడదు. మగవాళ్ళకి కూడా లోకువేనా అనమాట అండి. ఎందుకంటే నేను తెస్తుంటే నువ్వు తింటున్నావు అనేసి అంటారు. మనం ఎంత ఇంటి చాకరీ చేసాము అన్నది వాళ్ళకి అనవసరం అనమాట. మగవాళ్ళకి మనం ఎంతో కొంత సంపాదిస్తుంటే ఓకే, తిను సంపాదించుకుంటుంది అనే ఒక గౌరవం అయితే మనకి ఇస్తూ ఉంటారు. అలాగా మనం ఎంతో కొంత అస్సలకి రాకపోయినా కనీసం అస్సలకి లేకుండా దానికన్నా మనకి ఎంతో కొంత మన చేతిలో ఉండడానికి 100, 200 సంపాదించుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తూ ఉంటాను, చూస్తూ